సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్ కన్సెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరి చేసింది. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు గెజిట్ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అని కండిషన్ పెట్టింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా సీబీఐ నిర్ధారించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లయింది. చంద్రబాబు నాయుడు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏపీలో సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో సీబీఐ ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక సీబీఐ ఎంట్రీకి సమ్మతిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం వ్రాతపూర్వక అనుమతితో మినహా ఏపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసుల్లో సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కార్ షరతులు విధించింది. ఇక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 చట్టం నెంబర్ 25లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం నోటీస్ చేసిన సెక్షన్ల దర్యాప్తు కోసం ఏపీ రాష్ట్రంలో సీబీఐ అధికార పరిధి పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను 792ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జారీ చేశారు. సీబీఐ ఎంట్రీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే దర్యాప్తు చేయడానికి వీల్లేదని, ఒకవేళ కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే ఆ కేసును సీబీఐకి టేకప్ చేస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సిబిఎన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్లపై ఆ పాత్రపై విచారణ వేగవంతం చేశారు. మరోవైపు పోలవరం ఫైళ్ల దగ్ధం కేసు, సమాచార శాఖలో నిధుల గోల్మాల్, బెవరేజెస్ కార్పొరేషన్ అవినీతి, ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ వంటి పరిణామాలతో అవినీతిపై పోరాటం ముమ్మరం చేసిన చంద్రబాబు సర్కార్ ఇటు సీబీఐకి ఏపీలో విచారణ పరిధిని పెంచుతూ గెజిట్ విడుదల చేసింది. దీంతో జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇవి బులెటిన్